హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేసే నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్లో ఒక ఫెసిలిటీ మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం టేబుల్ అని చెప్తాం. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ఒక లైను లేదా ఒక కాలంని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాం లేదా డిలీట్ చేస్తాము, తర్వాత వచ్చేసి మనము కాలమ్స్ ఆర్ రోస్ని ఏ విధంగా మెర్జ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి వీటిని ఏ విధంగా డివైడ్ చేస్తాము, లేదా టేబుల్నే మనం టూ ఆర్ త్రీ పార్ట్స్లో ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చు అని చూస్తాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనిస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత పైన వెరీ బిగినింగ్ ఆప్షన్ హోమ్ ట్యాబ్ పక్కన మనకు ఒక ఆప్షన్ ఉంది, అండ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్ట్. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత వచ్చిన ఆప్షన్స్లో మనకి ఒక ఆప్షన్ వచ్చేసి టేబుల్ అనేది కనిపిస్తుంది. సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక టేబుల్ని మనం 3 టైప్స్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా 1 by 1 చూద్దాం. ఫస్ట్ మీరు టేబుల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇన్సర్ట్ టేబుల్ అనే హెడ్డింగ్ కింద మనకు చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ హారిజంటల్గా ఉండే వాటన్నిటిని వచ్చేసి మనం కాలమ్స్ అంటాం, నెక్స్ట్ వర్టికల్గా వచ్చేసి మనం రోస్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం మౌస్ కర్సర్ని ఏ విధంగా అయితే పైనుంచి కిందకి తీసుకుని వస్తున్నామో ఆ విధంగా మనకి టేబుల్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ పైన మనకు క్రియేట్ అవుతూ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ వచ్చేసి 4, రోస్ వచ్చేసి 2. సో దేర్ బై ఇప్పుడు మీకు ఈ టేబుల్ కావాలన్నప్పుడు 4 by 2 సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేసేస్తే మనకి టేబుల్ వచ్చేసింది. ఓకే, ఇది ఫస్ట్ ప్రొసీజర్. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తా. సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి మనకి మళ్ళీ ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆప్షన్ టేబుల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇందులో ఒక ఆప్షన్ మీకు గ్రిడ్ కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్ట్ టేబుల్. దీనిపైన క్లిక్ చేసి దీని ద్వారా కూడా మనము మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా చూస్తాం. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ టేబుల్. ఇక్కడ మనకు వచ్చేసి ఒక డయలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, దానికి హెడ్డింగ్ వచ్చేసి ఇన్సర్ట్ టేబుల్ అని కనిపిస్తూ ఉంది. మరి ఫస్ట్ క్వశ్చన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అని అడుగుతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన కాలమ్స్ వచ్చేసి 4, రోస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2. సో ఓకే బటన్ క్లిక్ చేసేసినాం. సో దేర్ బై ఇప్పుడు కూడా మనకేమొచ్చింది, ఒక టేబుల్ క్రియేట్ అయింది. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ మెథడ్ లేదా సెకండ్ ప్రొసీజర్. అండ్ థర్డ్ ప్రొసీజర్ వచ్చేసి మనకి మళ్ళీ ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేసేసుకొని టేబుల్ అనే బటన్ పైన క్లిక్ చేసేసి డ్రా టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంది. మనం ఏ విధంగా కావాలో ఆ విధంగా వీటిని టేబుల్ని డ్రా చేసేసుకోవచ్చు. సో డ్రా టేబుల్ పైన క్లిక్ చేసినాము. ఇప్పుడు మన మౌస్ పాయింటర్ వచ్చేసి పాయింటర్ లాగా తయారైంది. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రాగ్ చేస్తామో ఆ విధంగా మనకి హారిజాంటల్ లైన్స్, ఈ హారిజాంటల్ లైన్స్ని రోస్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా యూ కెన్ ఆల్సో ఇన్సర్ట్ వర్టికల్ లైన్స్. వర్టికల్ లైన్స్ ఆర్ నౌన్ యాజ్ కాలమ్స్ అని చెప్తాం. ఓకే, ఈ విధంగా మీరు ఎనీ వన్ టైప్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. ఏవేవి టైప్స్ ఇన్సర్ట్లో వచ్చేసి టేబుల్, ఈ గ్రిడ్ ద్వారా అయినా మనం టేబుల్ని చేసుకోవచ్చు, లేదా ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ ద్వారా అయినా చేయొచ్చు, లేదా డ్రా టేబుల్ ద్వారా అయినా మనం చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయడం ఎట్లా? సో సింపుల్ రైట్ బటన్ క్లిక్ చేసేసి 4 హెడ్ యారో దగ్గర డిలీట్ టేబుల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టేబుల్ వచ్చేసి సింపుల్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తాం. సో టోటల్ నంబర్ ఆఫ్ కాలమ్స్ 5 సెలెక్ట్ చేసుకున్నాము, రోస్ వచ్చేసి 4. ఓకే, ఇవి. సో ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన డేటాని మీరు ఎంటర్ చేసేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన టేబుల్ వచ్చేసి సీరియల్ నంబర్, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి నేమ్, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి కోర్స్, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన ఆప్షన్ను మార్క్స్. ఈ 4 చాలు అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న కాలంని మనం డిలీట్ చేయాలన్నప్పుడు జస్ట్ ఈ కాలంలో వచ్చేసి దీనిపైన రైట్ బటన్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో వచ్చేసి మనకి డిలీట్
డిలీట్ ఆప్షన్ లేదా ఇక్కడ వచ్చేసి మనకు డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ డిలీట్ కాలమ్స్. దీనిపైన క్లిక్ చేస్తాం. సో కాలం ఏమైపోయింది, మనకి డిలీట్ అయిపోయింది. ఇక్కడ మీరు రిబ్బన్ని ఒక్కసారి మీరు గమనిస్తే ఎప్పుడైతే మనం ఇన్సర్ట్లో టేబుల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నామో రిబ్బన్లో వచ్చేసి మనకు 2 ట్యాబ్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. అవేవి, ద ఫస్ట్ వన్ వచ్చేసి డిజైన్ ట్యాబ్. ఇక్కడున్న ఆప్షన్స్ డిజైనింగ్ కోసం ఉపయోగిస్తాము. అండ్ ద నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి మనకు లేఅవుట్ ట్యాబ్. ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ రో డిలీట్ చేసుకునే దానికి ఈ విధంగా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి 1 బై 1 చూస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డాటాని ఎంటర్ చేసేసినాము. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1, 2, 3 ఇంకో క్యాండిడేట్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో దేర్ బై అప్పుడు వచ్చేసి మీరు లాస్ట్ సెల్లో వచ్చేసి ట్యాబ్ కీని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొకటి రో మనకి ఎక్స్ట్రా రో ఏమవుతుంది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇది ఒక ప్రొసీజర్. లేదు మనకు 1కి 2కి మధ్యలో రోని యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ 1 or 2 దగ్గర మీరు క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీకు ఆప్షన్స్, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ రో. ఇవి రోకి సంబంధించిన ఆప్షన్స్. ఇన్సర్ట్ అబోవ్ సెలెక్ట్ చేసినాం అనుకోండి 2 పైన వచ్చేసి మనకు ఒక ఎక్స్ట్రా లైన్ వస్తుంది. ఇన్సర్ట్ బిలో అన్నప్పుడు 2 కింద. సో జస్ట్ క్లిక్ చేసి చూసేస్తాం. ఇన్సర్ట్ అబోవ్, సో 2 పైన ఒక లైన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండిండేది మన కర్సరు. ఇన్సర్ట్ బిలో, సో కింద వచ్చేసి ఒక కాలం మనకి రో ఎక్స్ట్రాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సెల్స్ని మీకు కావాల్సిన విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్కి ఇంత, కోర్స్ ఇంత, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు వీటిని డిలీట్ చేయాలనుకున్నా సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసుకొని రోస్ డిలీట్ చేయాలన్నప్పుడు రోస్ పైన క్లిక్ చేస్తాము. కాలమ్స్ డిలీట్ చేయాలన్నప్పుడు కాలమ్స్ని డిలీట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్సర్టింగ్కి మనకి ఇంకోటి ప్రొసీజర్ చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంది. దానికన్నా ఎక్కడైతే మీకు రో కావాలనుకున్నారో ఆ ప్లేస్లో రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడున్న ఆప్షన్స్లో ఇన్సర్ట్, సో ఇన్సర్ట్ కాలం టు లెఫ్ట్ అన్నప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి కాలం లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ రైట్ అన్నప్పుడు రైట్ సైడ్లో వస్తుంది. కాలమ్స్కి సంబంధించిన ఆప్షన్స్. ఇన్సర్ట్ రో అబోవ్ అండ్ నెక్స్ట్ ఈజ్ బిలో. ఈ 2 ఆప్షన్స్ మనం ఇందాక లేఅవుట్లో చూసాం. సో వీ హ్యావ్ 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. మీరు రిబ్బన్లో ఉన్న లేఅవుట్ ఆప్షన్ ద్వారా అయినా మీరు రోస్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు, లేదా ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసైనా మీరు ఏం చేసుకోవచ్చు, సో ఇట్ ఈస్ రోస్ ఆర్ కాలమ్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ దీని తర్వాత సో కోర్స్కి మార్క్స్, దట్ ఈస్ నేమ్కి మార్క్స్కి మధ్యలో మనకి ఇంకో కాలం కావాలన్నప్పుడు సేమ్ అదే ప్రొసీజర్. ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని ఒక్కసారి గమనించండి. ఇన్సర్ట్ లెఫ్ట్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినామనుకో సో నేమ్కి కోర్స్కి మధ్యలో కాలం వస్తుంది. అదేవిధంగా ఇన్సర్ట్ రైట్ అన్నప్పుడు కోర్స్కి మార్క్స్కి మధ్యలో కాలం వస్తుంది. సో దేర్ బై నేమ్కి కోర్స్కి మధ్యలో కావాలి కాబట్టి ఇన్సర్ట్ లెఫ్ట్ అంటాం. ఓకే, ఇది మొత్తం జరిగిందే. ఓకే, డిలీట్ చేయాలన్నప్పుడు సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ ఉన్న ఆప్షన్ డిలీట్ కాలం అనే ఆప్షన్ని మీరు ఏం చేసుకుంటారు, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేమ్స్ యాడ్ చేస్తాం. నేమ్స్ యాడ్ చేసిన తర్వాత దీని కథ ఏమవుతుందో చూస్తాం. లాస్ట్లో వచ్చేసి మనకి రాజు కోర్స్, ఎనీ 1 కోర్సు, ఏదో కోర్స్ని మీరు డాటా ఎంట్రీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఎంటర్ చేయాలా. క్యాపిటల్స్ ఉండేవి క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ ఉండేవి స్మాల్ లెటర్స్, ఇవన్నీ మీరు చూసుకోవాలన్నప్పుడు సో ఇట్ ఈస్ నీట్గా మీరు చేసుకోవాల్సి వస్తుంది. లేదా ఎట్లంటే అట్లా టైప్ చేసి స్మాల్ క్యాపిటల్ వి స్మాల్ ఈ విధంగా టైప్ చేసుకుంటే అపియరెన్స్ అంతగా మనకు ఉండదు. ఓకే, సో ఇప్పుడు డాటాని వచ్చేసి మనం ఎంటర్ చేసేసినాం. సో ఇప్పుడు ఈ పైన ఉన్న హెడ్డింగ్స్ని వచ్చేసి మనం సెంటర్లో తీసుకుని రావాలన్నప్పుడు సేమ్ యాజ్ యూజువల్ ప్రొసీజర్. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఇది.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. లేఅవుట్లో ఉన్న ఆప్షన్ ఏదది అలైన్ సెంటర్. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించిన హైట్ని మీరు మార్చుకోవాలనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 0.25 సెంటీమీటర్స్ ఉంది, అది మనం 0.5 సెంటీమీటర్స్ ఇచ్చేసి ఎంటర్కి ప్రెస్ చేసినాం అనుకోండి. సో కొంచెం ఏమైంది, ఇది మనకి పెరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ పెడతాం. ఓకే. సో రో హైట్ ఏమైపోయింది, మనకి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆప్షన్ విడ్త్ని ఆప్షన్ని ఉపయోగించుకొని కూడా మీరు ఏం చేసుకోవచ్చు, కాలంకి సంబంధించిన విడ్త్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా, అర్థమైందే? అండ్ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకేమున్నాయంటే, ఇప్పుడు ఈ మార్క్స్ తర్వాత వచ్చేసి మనకి ఇంకో 2 కాలమ్స్ ఎక్స్ట్రా వేసేసుకొని వీటిని మెర్జ్ చేయడం చూస్తాం. సో అది ఏ విధంగా, సో జస్ట్ కాలమ్స్ వచ్చేసి మీరు ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసేసి ఇన్సర్ట్ అనే ఆప్షన్ టు రైట్, ఇంకోటి ఆప్షన్ మళ్ళీ మనం రైట్ బటన్ క్లిక్ చేసినాం ఇన్సర్ట్ టు రైట్. ఇప్పుడు ఇవి రెండు పైన ఉన్న హెడ్డింగ్ని వచ్చేసి మధ్యలో ఉన్న ఈ కాలం లైన్ని మనము మెర్జ్ చేయాలా లేదా తీసేయాలన్నప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని వాట్ ఈజ్ ఇక్కడ ఉన్న ఆప్షన్ మెర్జ్ సెల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇవి కూడా ఎక్కడ ఉన్నాయి, మనకి లేఅవుట్ ఆప్షన్లోనే ఉన్నాయి. చూడండి, లేదా ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను. సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఏముంది ఆప్షన్ ఒకటి, మెర్జ్ సెల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెర్జ్ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మనము డివైడ్ చేయాలనుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి కింద 2 కాలమ్సే కావాలా, అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనకి దానిపైన వచ్చేసి 3 కాలమ్స్ కావాలనుకోండి. అప్పుడు రైట్ బటన్ క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ స్ప్లిట్ సెల్స్. సో ఎన్ని కాలమ్స్లో డివైడ్ చేయాలనుకుంటున్నాం మనం, 3. సో ఇక్కడ 3 టైప్ చేసేసి ఓకే బటన్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఎన్ని కాలమ్స్ వచ్చినాయి, మనకి 3 కాలమ్స్. సేమ్ ప్రొసీజర్ దీన్ని కూడా అదే విధంగా మనం ఫాలో చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ రైట్ బటన్ క్లిక్ చేస్తాము, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి స్ప్లిట్ సెల్స్, ఇక్కడ వచ్చేసి నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని, 3, అండ్ నెక్స్ట్ ఈజ్ ఓకే. ఓకే, ఈ విధంగా మనము ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మెర్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సిన విధంగా ఈ సెల్స్ని డివైడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డిలీట్ చేయాలన్నప్పుడు అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసేసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్ డిలీట్ కాలమ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు రోని యాడ్ చేసేదానికి, కాలమ్ని యాడ్ చేసేదానికి ఇంకో ప్రొసీజర్ కూడా ఉంది. జస్ట్ మీరు ఈ ప్లేస్లో వస్తే ప్లస్ సింబల్ వస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేసినాం అనుకోండి, మనకి ఎక్స్ట్రాగా ఏం కనిపిస్తాయి, ఇక్కడ రోస్, కాలమ్స్, ఈ విధంగా కూడా మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని సెంటర్ కావాలన్నప్పుడు సో ఇట్ ఈస్ సింపుల్గా వచ్చేసి మనం ఏం ప్రెస్ చేసుకుంటాం, ఇక్కడ కంట్రోల్ ఈ అనే ఆప్షన్ని ఉపయోగించుకుంటాం, లేదా అలైన్మెంట్ హోమ్లో వచ్చేసి ఈ సెంటర్ అలైన్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ టేబుల్ వచ్చేసి మనకి పేజ్కి సెంటర్లో లేదా మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనం టోటల్ చేయాలనుకుంటున్నాము. సో దేర్ బై టోటల్ అని టైప్ చేసేసి ఇక్కడ వచ్చేస్తే మనకి కొన్ని ఫార్ములాస్ కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్ టేబుల్కి సంబంధించినవి ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయి మనకంటే లేఅవుట్లో మీరు వస్తే ఇక్కడ ఉన్న ఒక ఆప్షన్ ఫార్ములా అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫెక్ట్స్. ఏమొచ్చింది ఇక్కడ, సమ్ అబౌవ్. సమ్ అబౌవ్ అంటే ఏమి, మనం ఎక్కడైతే ఉన్నామో దానిపైన ఉండేవన్నీ టోటల్ చేయమని. ఓకే, క్లిక్ చేసినాం. సో దేర్ బై 340. సేమ్ అదేవిధంగా మనం అవరేజ్ చూసుకోవాలనుకోండి. సో అప్పుడు వచ్చేసి సేమ్ ఈ ఆప్షన్ని మనం డిలీట్ చేసేసుకొని ఫార్ములా పైన క్లిక్ చేసేసి ఇక్కడ సమ్ని తీసేసి దీని బదులుగా దేన్ని సెలెక్ట్ చేసుకుంటాం, మనం ఇక్కడ అవరేజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అవరేజ్ 68. కానీ సమ్ సిచ్యువేషన్స్లో మీ దగ్గర ఉన్న డాటా వచ్చేసి ఈ విధంగా వచ్చింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నంబర్స్ని మనము యాడ్ చేయాలనుకుంటున్నాం, ఆటో అడిషన్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఈ ఫార్ములా ఎట్లా వస్తుంది చూడండి, అబోవ్ ఉంది. అబోవ్ని తీసేసి మీరు ఈ బ్రాకెట్లో ఉన్న ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏం పాస్ చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ అనే ఆర్గ్యుమెంట్ని మీరు పాస్ చేయాలి. సమ్ బ్రాకెట్లో వచ్చేసి లెఫ్ట్. సో దేర్ బై ఇది వచ్చేసి మనకి 135 అయింది. ఓకేనా, క్లియరా, అర్థమైనా ఇవన్నీ. నెక్స్ట్
దీని తర్వాత ఈ రెండింటిని నేను ఇక్కడ నుంచి ఇవి అవసరం లేదు, మనకి డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్, సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో వచ్చేసి మనకి టేబుల్సే కాకుండా టేబుల్స్లో ర్యాండమ్గా ఉన్న డేటాని మనకు కావాల్సిన విధంగా సెట్ చేసేసుకోవచ్చు. సో దేర్బై ఇప్పుడు ఈ నేమ్స్ ఉన్నాయి ఆర్ మార్క్స్ ఉన్నాయి లేదా కోర్సెస్ ఉన్నాయి, వీటిని ఒక ఆర్డర్లో తీసుకుని రావచ్చు. అండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ సార్టింగ్ అనే ఆప్షన్ చెప్తాం. సో సార్టింగ్ అసెండింగ్ సార్ట్ చేసుకోవచ్చు మీరు, ఆర్ డిసెండింగ్ సార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం అసెండింగ్ సార్ట్ చేయాలన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలా, జస్ట్ ఇక్కడ మీరు లేఅవుట్లో వచ్చేసి సార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకోండి మీరు, సీరియల్ నంబర్, నేమ్, అండ్ నెక్స్ట్ దాని తర్వాత కోర్స్ పైన సార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మార్క్స్ పైన సార్ట్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ పైన సార్ట్ చేస్తాం, నేమ్స్. సో అసెండింగ్ ఆర్డర్, ఓకే. నేమ్స్ వచ్చేసి మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేసినాయి. అదేవిధంగా మార్క్స్ని మనము సార్ట్ చేయాలన్నప్పుడు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేసుకొని నేమ్ కాకుండా మార్క్స్ పైన క్లిక్ చేసుకొని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అనే డిసెండింగ్ సెలెక్ట్ చేస్తాం. సో దేర్ బై బిగ్గెస్ట్ వాల్యూ వచ్చేసి పైన వచ్చింది అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ కింద, ఇట్ ఈస్ డిసెండింగ్ సార్ట్. మళ్ళా సార్ట్లో వచ్చేసి ఇప్పుడు సీరియల్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా మనం పెట్టేస్తాం, అసెండింగ్ ఆర్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన గోల్డ్ ప్రొసీజర్. నెక్స్ట్, ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్న ఈ టేబుల్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ వేసిన టేబుల్ని వచ్చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైనింగ్ అనే ఆప్షన్లో పోతే టేబుల్ని మనం ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్ డిజైన్స్ ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇందులో మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మీరు చూసుకుంటే బ్రాండెడ్ రోస్ అంటే ఒక లైన్ తర్వాత ఒక లైన్ చదువుకునేదానికి ఐడెంటిఫికేషన్ కోసం మాత్రం నీట్గా పెట్టేదానికి పెట్టింటారు. హెడర్ రో బ్లాక్ కాకుండా మనకు నార్మల్ కావాలన్నప్పుడు దాన్ని తీసేయచ్చు. ఫస్ట్ కాలంని కూడా మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు. సో దేర్ బై ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనకు కావాల్సిన టేబుల్ కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చు. ఇంకోటి స్ప్లిట్ సెల్స్ అని చెప్తే మనము టేబుల్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు, స్ప్లిట్ చేయొచ్చు లేదా డివైడ్ చేయొచ్చు. టేబుల్ క్యాన్ ఆల్సో బీ స్ప్లిటెడ్ అండ్ డిలీటెడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నుంచి లేదా 4 నుంచి నాకు వేరే టేబుల్ కావాలా, సో ఇక్కడ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ప్లిట్ సెల్, స్ప్లిట్ టేబుల్. స్ప్లిట్ టేబుల్కి స్ప్లిట్ సెల్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. స్ప్లిట్ సెల్లో ఒక సెల్ని రోస్లో కాలమ్స్లో డివైడ్ చేసుకోవచ్చు, కానీ స్ప్లిట్ టేబుల్ అంటే టేబుల్ ఏమైపోతుంది, మనకి డిలీట్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైన ఈ ఆప్షన్స్. నెక్స్ట్, కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి చాలా ప్లేస్ తక్కువ ఉంది, దీన్ని నిలువుగా మనం పెట్టాలనుకుంటున్నాం, అంటే వర్టికల్ డైరెక్షన్లో ఇది రావాలన్నప్పుడు దీన్ని టెక్స్ట్ డైరెక్షన్ అనే ఆప్షన్ అంటాం మైక్రోసాఫ్ట్ వర్డ్లో. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మీరు లేఅవుట్లో టెక్స్ట్ డైరెక్షన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ దట్ ఈజ్ మనకు డైరెక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ లెఫ్ట్ టు రైట్, వన్ ఈజ్ బాటమ్ టు టాప్, ఇంకోటి వచ్చేసి టాప్ టు బాటమ్. లేదా ఈ పర్టికులర్ సెల్లో ఏ సెల్ అయితే టెక్స్ట్ డైరెక్షన్ మార్చాలనుకున్న దానిపైన రైట్ బటన్ క్లిక్ చేసేసి మనకున్న వచ్చిన ఆప్షన్స్లో మీరు గమనిస్తే ఒక ఆప్షన్ ఇక్కడ ఉంది అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ టెక్స్ట్ డైరెక్షన్. సో దట్ ఈస్ ఇది లెఫ్ట్ టు రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇది బాటమ్ టు టాప్, ఇది వచ్చేసి టాప్ టు బాటమ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓరియంటేషన్ అని కూడా చెప్తాం. ఓకే, అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మనం మూవ్ ఆన్ ఇన్సర్ట్ తర్వాత ద నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇల్లస్ట్రేషన్స్ అనేది ఉన్నాయి, దానిపైన వీడియో క్రియేట్ చేస్తాం. ఎటువంటి కామెంట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి, వి విల్ గివ్ దట్ ఈజ్ మనం వచ్చేసి ఆన్సర్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.